హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరీ. ఈరోజు మీకు ఈ పట్టు శారీతో నేనైతే మంచిగా పట్టు ఫ్రాక్ అయితే కుట్టి మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇంట్లో మీకు శారీస్ ఆల్రెడీ మనకు పట్టు శారీస్ ఉంటాయి కదా. ఇదిగోండి, మంచి రత్నావళి కలర్ అనమాట. ఇది పళ్ళు అనమాట. సరే ఫ్రెండ్స్, కటింగ్ ఎలా ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పళ్ళు అయితే నేను కట్ చేసేస్తున్నాను. పళ్ళు అయితే యూజ్ చేయట్లేదు. పళ్ళు యూజ్ చేస్తే శారీలా ఉంటుందని చెప్పేసి, మనం శారీ వాడినా సరే కూడా మనం కొంచెం బెటర్ లుక్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి పళ్ళుని తీసేసాను. తర్వాత మన కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వస్తుంది పట్టు చీరలకి కంపల్సరీ. దాన్ని నేనైతే పైన బాడీ కింద అయితే పెట్టాననమాట. వర్క్ లేకుండా, పట్టు డిజైన్ లేకుండా ప్లెయిన్ తీసుకున్నాను. కరెక్ట్‌గా ఒక 80 పాయింట్లు, 70 పాయింట్లు అలా వచ్చింది. అది మన బాడీకి అయితే సరిపోద్ది కరెక్ట్‌గా. ఎవరికైనా మాక్సిమం సరిపోవచ్చు. నాకు ఎంతైతే పీస్ కావాలో పొడవు, లూజులు, ఉజ్జాయింపులు నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని బట్టి ఇప్పుడు లైనింగ్ కరెక్ట్‌గా కట్ చేసుకున్నాం అనుకోండి. లైనింగ్‌తో మనం కరెక్ట్‌గా కట్ చేసుకుంటే దాన్ని బట్టి అవి లైనింగ్ అతుక్కోవడానికి గాని, స్టిచ్చింగ్ వేసుకోవడానికి గాని బావుంటది. హ్మ్. చూసారు కదా! నేనైతే నార్మల్‌గా తీసేస్తాను. బట్ ఒకసారి టేపు, ఉజ్జాయింపుని కూడా ఏస్తే మీకు ఎన్నించులు ఏంటి అని ఒక ఐడియా వస్తదని చెప్పి నేను కూడా ఒక ఐడియాతో తీసుకున్నాను. మీకిప్పుడు నేను కొలతలైతే చెప్తాను. ఫస్ట్ ముందు అసలు క్లాత్ ఎంత పొడవు, ఎంత వెడల్పు కావాలనేది చూసేసుకుందాం. లూజ్ అయితే తీసేసాను. ఇప్పుడు పొడవు కూడా ఎంత కావాలో దాన్ని బట్టి తీస్తున్నాను. సైడ్ ఎప్పుడు నడుం దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ పైన ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. అప్పుడే మన సైడ్ భాగంలో దిగిపోకుండా బావుంటుందనమాట. అదిగోండి ముందుకి, వెనక్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను నెక్కు, షోల్డర్స్ అవన్నీ నేను ఆది డ్రెస్‌ని బట్టి నేనైతే కట్ చేస్తున్నాను. మీరు కూడా ఆది డ్రెస్‌ని బట్టే కట్ చేసేసుకోవచ్చు. దీనికి పెద్ద టేప్ కొలతలేమి అవసరం లేదు. మనకి ఏదైతే డ్రెస్ కంఫర్ట్‌గా ఉంది, సరిపోయింది అనిపిస్తుందో దాన్ని బట్టి కట్ చేసుకోండి. మీకు ఎంత నెక్స్ కావాలో అంతైతే. అదిగోండి, ఒకసారి దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా! సింపుల్‌గా ఫ్రంట్, బ్యాక్ అయితే నేను ఒకేలా నెక్ తీసేసాను. ఎందుకంటే కస్టమర్ ఎక్కువ నెక్ పెద్దగా యూజ్ చేయరు. అందుకని చెప్పేసి ఇంచుమించుగా ఒకేలా ఉండేలాగా కట్ చేసేసాను ఫ్రంట్, బ్యాక్ కూడా. రౌండ్ నెక్కే తీసేసాను. ఎక్కువ మోడల్స్ కూడా ఏం చేయలేదు. ఇదిగోండి, ఇప్పుడైతే చూసుకోండి. షోల్డర్ మొత్తం 7 పెట్టాను. నెక్ వచ్చేసి 5:30 అంగుళాలు దింపాను. 12:30 వచ్చింది లూజు. పొడవైతే 16 అంగుళాలు పెట్టానండి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమైపోద్ది. కరెక్ట్‌గా డ్రెస్ సైజ్ ఎంతంటే 40 సైజ్ అనమాట. మీకు 40 సైజ్ వాళ్ళకి అదే కొలతల్లో కుట్టించుకుంటే సరిపోతుంది. అంటే మరి 12:30 ఎందుకు పెట్టాను అంటే 2 అంగుళాలు అటు ఇటు అలా ఒక మొత్తం మీద ఒక 4 ఇంచెస్ పైనే కూడా మనకి ఖర్చులుండేలా పెట్టాననమాట. చూసారు కదా! హ్యాండ్ కూడా 11 ½ హ్యాండ్ పొడవు, సైడ్ వచ్చేసి 7 ½ మీరు అలానే కట్ చేసుకోండి. 3/4 హ్యాండ్స్ అయితే మనకొచ్చేస్తాయి. 40 ఇంచెస్ ఇంచుమించుగా నాది మీద ఇంకొంచెం లావుగా ఉన్నోళ్ళకైతే సరిపోతుంది. నాకైతే 36 అలా 38 అలా సరిపోద్ది. ఇది 40 ఇంచెస్ అనమాట. నేను పై భాగంలో అంచునైతే కట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి శారీ కాబట్టి నడుం దగ్గర అంచు పడకూడదు కాబట్టి అంచుని కట్ చేశాను. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంకొక వీడియోలో మీకైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం క్లాత్ అయితే మిగిలింది. వాళ్ళ పాపకి చిన్న టాప్ లాగా అయితే కట్ చేశాననమాట. ఒక 7 ఇయర్స్ పాపకి. ఆ పైన అంచు ముక్క ఏమో హ్యాండ్స్‌కి తీసేసాను. ఇంకా చిన్న ముక్క అలా మిగిలితే దాన్ని వాళ్ళ పాపకి నేను టాప్‌లా కట్ చేశాను. ఈ అంచునైతే హ్యాండ్స్‌కి చిన్ని బుట్ట హ్యాండ్స్ లాగా పెడదామని చెప్పేసి కట్ చేశాను. మీకు డ్రెస్సు స్టిచ్చింగ్ ఎలా నడుము దగ్గర కుచ్చు ఎలా పెట్టుకోవాలనేది మీకు క్లియర్‌గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే నేను కటింగ్ వీడియో అయితే మీకు పెడుతున్నాను. మీరు
క్లియర్‌గా చూడండి. చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్.